సార్ ఇది కొలికపూడి శ్రీనివాసరావు గారు తిరువూరు ఎమ్మెల్యే. హ్మ్. సో ఆయన సస్పెండ్ చేసిన విధానం ఐ మీన్ ఇండైరెక్ట్ పార్షియల్‌గా నోటీసెస్ ఇవ్వకపోయినా గాని పార్షియల్‌గా సస్పెండ్ చేసింది అక్కడ ఇన్‌చార్జ్‌గా ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు అక్కడ ఉన్నారు తిరువూరు ఇన్‌చార్జ్‌గా. సో ఏదైతే ఆయన్ని కొలికపూడి శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే తిరువూరులో అక్రమాలు జరుగుతున్నాయి. ప్యాకెట్లు పర్ డే 25,00,000 దాకా ట్రాన్సాక్షన్ అవుతాయంట. సో దానికి అరికట్టడానికే నేను ఈ మొత్తం చేశాను. ఏదైతే సర్పంచ్ వాళ్ళ వైఫ్ ఆత్మహత్య ప్రయత్నం చేశారో, సో ఏదైతే సర్పంచే మెయిన్ లీడ్‌గా ఉన్నట్టుగా కేవలం కొలికపూడి శ్రీనివాసరావు గారు అలా అన్నారు. సో ఓవరాల్‌గా తిరువూరు సంబంధించిన తిరువూరు ప్రస్తుత ఎమ్మెల్యే సంబంధించిన కొలికపూడి శ్రీనివాసరావు గారి విషయం చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే ఒక 3, 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి గొడవంతా కూడా నేను క్లోజ్‌గా ఫాలో అవుతున్నాను. హ్మ్. 2 వైపులా ఇద్దరు మేము నిర్దోషులమని చెప్తున్నప్పటికీ కూడా కొలికిపూడి శ్రీనివాసరావు గారి వ్యవహార శైలి, ఆయన దూకుడు మనస్తత్వం చూసినప్పుడు ఏంటంటే, ఈ ఒక్క ఇష్యూలే కాకుండా హ్మ్. టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఆయన ప్రవర్తించినటువంటి తీరు చూసినప్పుడు ఏంటంటే, ఇలాంటిది జరగటానికి అవకాశం ఉందనేటువంటి భావనే నాకొస్తోంది. టికెట్ ఇచ్చినప్పటి నుంచి. ఇచ్చినప్పటి నుంచి. సహజంగా ఇస్తే ఏం చేస్తారంటే, అక్కడ టికెట్ ఆశించినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో 20, 25 సంవత్సరాలుగా అక్కడ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళని కలుపుకెళ్ళటం అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి నాయకుడు చేయాల్సినటువంటి పని. అసలు చంద్రబాబు నాయుడు గారే టికెట్ నాకు ఇచ్చారు కాబట్టి మీతో నాకేంటి పని, నన్ను కాకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసైనా చచ్చినట్టు నాకు చేస్తారు అనేటువంటి ఒక భావంతో ఆ రోజు నుంచే వాళ్ళని నెగ్లెక్ట్ చేసి తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని కొంతమందిని కూడగట్టుకొని ప్రచారం చేశారు అనేటువంటిది అప్పుడే ఆరోపణలు వచ్చినాయి. అందుకనే ఖచ్చితంగా ఓడిపోయే సీట్లో కొలికిపూడి శ్రీనివాసరావు గారి సీటు కూడా ఉందనేటువంటిది ఆ రోజున వచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. కానీ వచ్చినటువంటి వేవ్లో ఈయన కూడా గెలిచిపోయాడు. వేవ్ వల్లే గెలిచారంటారా? ఖచ్చితంగా, ఓకే. దాంట్లో అనుమానం లేదు. ఆ తర్వాత ఒకసారి వరదలు వచ్చి వర్షాలు వచ్చి ఆ ఊరంతా కూడా వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడనేటువంటిది మనకి ఇంకా గుర్తుంది. గుంటలో ఈయన నుంచొని ఆల్మోస్ట్ ధర్నా చేస్తున్నట్టు ఆఫీసర్లందరూ ఇక్కడికి వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదలనని చెప్పేసిన మీడియానంతా అక్కడ వేసి చాలా గందరగోళం చేశారు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావంటే ఆ పని చేస్తే పర్వాలేదు, అధికార పక్షంలో ఉన్నావు, నువ్వు ఎమ్మెల్యేవి, పని చేయించాలి, కానీ నువ్వు నిరసన తెలియజేస్తావా అంటే అక్కడ ఎవరు ఫెయిల్ అయినట్టు? నువ్వు నీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. ఇలాగ దుందుడుకు చర్యలు ఇక్కడ చేయటం అనేటువంటిది మనం చూసాం. చూసిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో మనం నమ్మదగ్గవి ఏమనిపిస్తున్నాయంటే, ఇతను మామూలు కాల్స్ చేసినప్పుడు ఎత్తకపోవటం, ఎవరన్నా మాట్లాడాలంటే నాకు వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి అని చెప్పి ఇన్సిస్ట్ చేయటం, తర్వాత అతను పంపించిన కొన్ని మెసేజెస్ కూడా ఉన్నాయి అధిష్టానానికి వాళ్ళు పంపించారని చెప్పేసి అంటున్నారు. అక్కడనే కాకుండా నాకు తెలిసిన కొంతమంది విషయంలో కూడా ఇలాగ మాట్లాడాలి అంటే కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయమంటాం, తర్వాత కొన్ని విషయాలు మాట్లాడటం అనేది కూడా నా దృష్టికి వచ్చింది. కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు ఎంత నాలెడ్జ్ ఉంది, లేకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారి విజయానికి ఎంత సేవ చేశారు అనేటువంటిది అది ఎప్పటికీ గుర్తుంటుంది. కానీ అంత ఇది ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని చిల్లర పనుల మూలాన, ఎమ్మెల్యే అనేటువంటి వాడు ఎమ్మెల్యే కాకముందు ఎలా మాట్లాడినా పర్వాలేదు, కానీ మీ ఇంటికి వచ్చి కొడతా, నేను గుడ్డలిప్ప తీసి కొడతా, నడి రోడ్లో కొడతా, ఈ భాషా భావజాలం అనేటువంటిది ఎమ్మెల్యేకి తగదు. కాబట్టి అందులో కాస్తో కూస్తో డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీలు ఏమన్నా ఉన్నాయంటే దాంట్లో తెలుగుదేశం ఒకటి. చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి మనకు తెలుసు. తప్పు తను మాట్లాడు హద్దు దాటి, ఎవరైనా హద్దు దాటి మాట్లాడితే కూడా ఆయన ఊరుకోడు. కాబట్టి అలాంటి పార్టీలో ఉండి పార్టీ లైన్ దాటి నిన్న కూడా ధర్నా అని కూర్చుంటున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే అవతల పార్టీ నిరకాటంలో పెట్టినట్టు అవుతుంది. అతను వెంటనే వర్లరామయ్య గారు ఫోన్ చేయటం, దాన్ని విరమించుకోవటం చూసాము. ఆ విరమించుకోవటం, ఆయన ఫోన్లో చేసి రిక్వెస్ట్ చేయటం కూడా మీడియా సమక్షంలో ఆయన వినిపిస్తూ చేయటం అనేటువంటిది ఇంకో తప్పది. ఫోన్ స్పీకర్లో పెట్టి మీరు మామూలుగా మాట్లాడి వాళ్ళు ఏం చెప్పారు మీరేం విన్నారనేది పక్కన పెట్టండి. అందరినీ చుట్టూ పెట్టుకొని ఈయనే మైకులు పట్టుకొని స్పీకర్లో పెట్టి వినిపించడం అంటే ఒక రకంగా అది పార్టీని అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయటమే. ఇవాళ గనక కొలికిపూడి మీద గనక చర్యలు తీసుకోకపోతే ఎంక్వైరీ చేసి అది పార్టీ నాయకులకి చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తుంది.
ఎవరేం చేసినా మనం పర్వాలేదులే అనేటువంటి భావన, ఎన్నెన్ని దందాల్లో ఎన్నెన్ని రకాలుగా ఇతను డబ్బులు వసూలు చేస్తున్నాడు అనేటువంటిది, తర్వాత ఉన్నటువంటి రేట్లు పెంచమని ఎంతమంది మీద ఒత్తిడి తీసుకొచ్చాడు అనేటువంటిది కూడా క్లియర్గా బయటకు వస్తుంది. అధిష్టానం దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. కానీ ఏంటంటే వెంటనే చర్యలు తీసుకుంటే ఏమన్నా ఇబ్బంది వస్తుందా, అందులో దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి కాస్త వెనక ముందు ఆడుతున్నారు, పిలిచి వార్నింగ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సరిగాకపోతే ఖచ్చితంగా చర్యలు అయితే మాత్రం ఉండేటువంటి అవకాశం ఉంది, చర్యలు ఉండాలి కూడా. సార్ ఆయన ఒక మంత్రి కావాల్సిన వ్యక్తి, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు ఒక నెక్స్ట్ ఒక మంచి పైసా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయడం అంటే చాలా నీచ రాజకీయాలు అన్నట్టుగా చాలా వాళ్ళ తిరువురులోనే చాలా మంది అంటున్నారు. నిజమేనా సార్ ఇది? అంటే మనకి ఇది రాజకీయాల్లో ఒక సామెత ఉంది, రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అంటారు. ఇది ఆత్మహత్య సదృశ్యమే కదా. ఇప్పుడు ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లో నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియకుండా 2 సంవత్సరాల్లో ఇంత పాపులారిటీ రావటం, ఎమ్మెల్యే టికెట్ రావటం, ఎమ్మెల్యేగా గెలవటం, ఫ్యూచర్లో మంత్రి అయ్యే అవకాశం ఉందనేటువంటి ఫీలింగ్ రావటం అనేటువంటిది ఎంత గొప్ప విషయం. దాన్ని మనకున్నటువంటి కొన్ని వీక్నెస్ల మూలాన ఇవాళ ఇలా అల్లరి చేసుకోవటం మూలాన దీన్ని ఆత్మహత్య అని అంటారు కదా. రేపు పొద్దున ఇదే వ్యక్తికి టికెట్ ఇవ్వాలి అంటే రేపు అధిష్టానం ఈ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఆలోచిస్తారు కదా ఇలాంటి వాళ్ళకి. కాబట్టి ఏంటంటే అధికారంలోకి రాకముందు ఎలా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతాయుతంగా ఉండాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే గెలిచిన వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రులనో, వాళ్ళలో ఏం వీక్నెస్లు లేవనో, వాళ్ళకేమి వెనకటి కథలు లేవనో నేను అంటం లేదు. ఉన్నా కూడా 5 సంవత్సరాల పాటు అన్ని వీక్నెస్లని అణుచుకొని ప్రజల కోసం శుద్ధంగా ఉన్నట్టుగా కనిపించాలి. అప్పుడు మాత్రమే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఏమైంది, మొన్న బ్రహ్మాండంగా గెలిచాడు సత్యవేడు ఆదిమూలం, ఇవాళ ఏమైంది పరిస్థితి? 2 నెలలు తిరగకుండానే తనకి నామర్దా తెచ్చుకున్నాడు, పార్టీకి నామోషి తీసుకొచ్చాడు. ఇవాళ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది కదా. కాబట్టి ఈ వీళ్ళ ఉదాహరణలు చూసైనా మిగతా రాజకీయ నాయకులు జాగ్రత్త పడతారని ఆశిద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.